నమస్కారం. ముందుగా ఈ సినిమాని ఇంత కల్ట్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ నాన్నగారికి నమస్కారం. వాళ్ళు చూసి ఫస్ట్ ఈ సినిమాని కంటెస్ట్ హిట్ చేశారు. వాళ్ళకి థ్యాంక్ యూ. మీ అమ్మగారికి థ్యాంక్ యూ, మీ అన్నలకి థ్యాంక్ యూ, మీ తాతలకి థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో అందరూ మీరు వచ్చి ఇక్కడికి వచ్చారు. మీ అందరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వీళ్ళందరికన్నా ఎక్కువగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది నా మిత్రులు. 36 సంవత్సరాల క్రితం ఈ సినిమా తీసి నన్ను ఒక పెద్ద స్టార్ అని చేశాడు రామ్ గోపాల్ వర్మ. మాట్లాడి తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడాం. రాము 6 నెలల నుంచి నిజంగా చాలా చాలా కష్టపడి కాదు, ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్, ప్రతి ఎవ్రీథింగ్ ఆ ఒరిజినల్ సినిమా చేసినట్టు మళ్ళీ దీన్ని ఇంకొక మైల్ స్టోన్ గా నిలబెట్టాలని చెప్పి చేశాడు. ఇవాళ మార్నింగే చూశాను, ఇప్పటివరకు ఏమీ చూడలేదు. చూసిన తర్వాత రాము asked me to see the film and I saw it this morning. It is outstanding, just outstanding. అంటే ఎప్పుడో చూసాము సినిమా, ఎప్పుడో చేసాము, ఇప్పుడు చూసి స్టన్నింగ్. ఇప్పుడు కూడా అదే టెన్షన్, ఇప్పుడు కూడా అదే సౌండ్, ఇంత కొత్తగా ఉందేంటి. ఇప్పుడు నేను మొన్న ఈ మధ్య చేసిన సినిమాల్లో ఎందుకు ఇలా సౌండ్ చేయట్లేదు, ఎవరు ఎందుకు చేయట్లేదు, ఇంత ఆలోచించి ఎలా చేశారు సౌండ్ డిజైన్ కానీ అది కానీ. అండ్ అప్పుడు మీరు మోనోలో మీరు కాదు, మీ నాన్నగారు స్క్రీన్ మీద, లేకపోతే ఇప్పుడు మీరందరూ టీవీలో చూసి యూ హ్యావ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ మోనో. బట్ నౌ ఇన్ డాల్బీ అట్మాస్ యూఆర్ గోయింగ్ టు బి బ్లోన్ అవే. దట్స్ ఆల్ ఐ కెన్ సే. 22nd ప్రివ్యూ పడింది. అట్లా చాలా ఉన్నాయి. ఆయన ఎక్కడో గుడివాడ నుంచి ట్రైన్ ఎక్కిన రోజు 22nd నంబర్, అది ఎందుకో కుదిరింది. అండ్ శివ వాజ్ రిలీజ్డ్ ఆన్ October 5th, that is 5. November 14th it is 5 again. అక్కడ నుంచి చూస్తా November 14th అని కానీ 5 లెక్క పెట్టుకున్నాను. Somewhere numbers I believe in. It's not that Shiva is above numbers. This film is above numbers. రాజమౌళి గారు అన్నట్టు ఆఫ్టర్ శివ అండ్ బిఫోర్ శివ. After Shiva and before Shiva, and this film has proved it will live forever, and it will live forever in the hearts of all of you. It will live forever in our hearts, and this film will live forever in our hearts.